Praise the Lord, everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. ఒక చిన్న కప్ ఆఫ్ కాఫీ తెచ్చుకొని హ్యాపీగా రిలాక్స్ అయిపోయి ఈ వీడియోని చూసేయండి. మన డైలీ లైఫ్లో స్లో, క్విక్ ఈ రెండు పదాలు ఎక్కువగా మనం చూస్తాం. కొన్ని పనులు క్విక్గా చేయాలి, ఇంకొన్ని పనులు స్లోగా చేయాలి. సో అలాంటి వాటిల్లో మన డైలీ లైఫ్లో మన దేవుణ్ణి కొన్ని విషయాల్ని మనం దేవుని అడగాలి, హెల్ప్ తీసుకోవాలి. ఎలా అంటే దేవా నెమ్మదిగా మాట్లాడడానికి మీ కృప చూపించండి, త్వరగా వినటానికి నాకు సహాయం చేయండి అని. స్లో టు స్పీక్ అండ్ క్విక్ టు లిసన్. జేమ్స్ చాప్టర్ 1:19 ఉంటుందండి. యాకోబు రాసిన పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎంత ఎక్కువగా వింటే అంత మంచిది. అండ్ సెకండ్ వచ్చేసి స్లో టు కంప్లైంట్ అండ్ క్విక్ టు ప్రే. కంప్లైంట్ చేయడంలో మనం ఫస్ట్ వచ్చేస్తుంది నెగిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఎప్పుడైతే మన మనసులో ఒక గుడ్ పాజిటివ్ వేగా ప్రతి చిన్నదాన్ని కూడా పాజిటివ్గా చూస్తే అది మనము దాన్ని కంప్లైంట్ చేయడము అనేది ఆప్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో కంప్లైంట్ చేసే బదులు మీరు ఆ ప్లేస్ని ప్రేయర్ చేయండి. ఆ కంప్లైంట్ చేసే ముందే మీరు అది దేవుని ముందు పెట్టండి. మీకు క్విక్ రిఫరెన్స్ ఇస్తాను. కీర్తనలు 86:5. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మనం చేసే ప్రతి ప్రార్థన, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, మీరు ఎక్కడున్నా కానీ, ఎంత చిన్న ప్రార్థన అయినా కానివ్వండి, దేవుడు వినటానికి రెడీగా ఉన్నారు. సో కంప్లైంట్ చేయకుండా ఆ ప్లేస్ని ప్రేయర్తో ఫిల్ చేయండి. సో దట్ ఆ సిచ్యువేషన్ని దేవుడు ఎంతో బ్యూటిఫుల్గా అండ్ ఎంతో ఆశ్చర్యంగా దాన్ని మార్చగలడు. అండ్ థర్డ్, స్లో టు డిఫెన్స్ రాంగ్ డూయింగ్స్ అండ్ క్విక్ టు రిసీవ్ కరెక్షన్స్. మనం తప్పు సరిదిద్దుకోవడంలో మనము కొంచెం త్వరగా, అంటే తప్పులు సమర్థించడంలో నెమ్మదిగా ఉండాలి. మనము దిద్దుబాటు చేసుకోవాలి. మనం ఏదైతే తప్పు చేసామో దాన్ని దిద్దుబాటు చేసుకొని కరెక్షన్స్ని మనము రిసీవ్ చేసుకోవడంలో త్వరగా ఉండాలన్నమాట. ఇది ఏంటంటే విజ్డమ్ నేచర్. తప్పు చేసిన తర్వాత మనం ఏదైతే చిన్న తప్పులు చేస్తాం బై మిస్టేక్, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడంలో త్వరగా ఉండాలి. దాన్ని సమర్థించేసుకోకూడదు. ఇది తర్వాత చేద్దాం అనుకున్నాను, అంటే ఇది ఇలా చేద్దాం అనుకున్నాను, ఇది ఇలా అయిపోయింది, అలాంటి ఆన్సర్స్ అలాంటివి ఇచ్చుకోవద్దు. ఎందుకంటే మనమే ఇంకా తప్పుదోవలో మన లైఫ్ని ఇంకా క్రాస్లోనే తీసుకెళ్ళిపోతాం అన్నమాట. సో మేక్ ఇట్ స్ట్రెయిట్ లైన్ సో దట్ క్విక్ డెసిషన్స్ తీసుకుంటాం కదండి మనము. సో కరెక్షన్స్ తీసుకోవడానికి త్వరగా ఉండాలి. సో నెక్స్ట్, స్లో టు అక్యూజ్ అండ్ క్విక్ టు సీ ద బెస్ట్ ఇన్ అదర్స్. స్లోగా మనం అందరిని అక్యూజ్ చేస్తాము, ఇది నువ్వు అని. కానీ వాళ్ళలో బెస్ట్ పార్ట్ని చేయడం, అంటే బెస్ట్ పార్ట్ని చూపించడంలో మనం క్విక్గా ఉండాలి. ఇవన్నీ గాడ్లీ లివింగ్ నేచర్ అన్నమాట. మనము నాలెడ్జ్ ఇస్తాం కానీ మనము ఏవి గెయిన్ అవ్వము. సో అలాంటి సిచ్యువేషన్లో ఉంటాం. మన నాలెడ్జ్ ఫ్రీగా ఇచ్చేస్తాం ఇది అని, కానీ మనం అందులో నుంచి ఏం గెయిన్ అవుతామా, అంటే మనం ఏమైనా ఆ నాలెడ్జ్ ఇచ్చిన దాంట్లో మనం ఏమైనా గెయిన్ అవుతున్నామా, అలాంటివి మనం చూసుకోము. ప్రతి ఒక్క హౌస్కి ఒక ఫౌండేషన్ అనేది ఉండాలి. ఆ ఫౌండేషన్ ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యంతో మీ ఇల్లంతా నింపేసేయండి. ప్రేయర్స్, మనము పొద్దున్న లేస్తే ప్రేయర్, మధ్యాహ్నం ప్రేయర్, రాత్రి ప్రేయర్, ఇలాగా మనం చేస్తూ ఉంటుంటే ఆ నేచర్ మన పిల్లలు కూడా చూస్తారు. ఇదిగో నా తల్లి ఇలా చేస్తుంది, ఇలా ప్రేయర్ చేయాలి అని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో ఎవ్రీ హోమ్ నీడ్ దిస్ ఫౌండేషన్ అండి. ఒక వాక్యం అనేది ప్రతి ఒక్క గృహానికి కావాల్సింది. నేను చెప్పే ఈ పాయింట్స్ మీ లైఫ్లో
మీ హోమ్ మేకింగ్ దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో నెమ్మదిగా మాట్లాడటము, నెమ్మదిగా అన్నిట్లో అంటే నెమ్మదిగా అంటే పనులు చేయడంలో నెమ్మది అని కాదు, మనము ఏ సిచ్యువేషన్లో ఎంత మెలకువ కలిగి ఉండాలో, ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి, ఎలాగ మనము అన్నిటిని మనం బ్యాలెన్స్ చేయాలన్నది మనము నేర్చుకోవాలి. ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకుంటామంటే వాక్యం ద్వారానే, వినటం ద్వారానే. ప్రేయర్ అనేది ఒక ఫ్యూయల్ లాంటిది మన బాడీకి. ఈ లైఫ్ జర్నీలో ఫ్యూయల్ లేకపోతే మనం ముందుకు సాగలేం. అంటే ప్రేయర్ అనేది లేకపోతే మనం ముందుకు సాగలేము. దేవుణ్ణి మనము అడుగుతూ ఉండాలి, మనం ఇన్పుట్స్ తీసుకుంటూ ఉండాలి. సో దట్ మనకి ఆ లైఫ్ జర్నీలో మనము దేవుడు మనకిచ్చే ఆ కొత్త చిగుర్లు ఉంటాయి చూసారా, ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్స్, బ్లూమ్స్, అవి మన జీవితంలో చూస్తాం. కొత్త హార్వెస్ట్ సీజన్స్, పంటను మనం కోసుకుంటాము. సో ప్రేయర్ ఈజ్ ఎ కీ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. సో హోప్ ఈ 4 పాయింట్స్ మీ డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో దట్ ఎటువంటి సాతాన్ ఇబ్బందులకి మనము చోటు ఇవ్వకుండా ఉంటామన్నమాట. సో ఇది చిన్న వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్. చేసిన మేలులకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముచ్చుచున్నారు. నా మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. అపవాది వాణ్ణి కుడి ప్రక్కను నిల్చునుగాక.